అసలు ఏమైంది, లోపల బేబీకి ఎలా ఉందనే విషయం మాకు ఏమీ చెప్పట్లేదు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, డ్యూటీ డాక్టర్ అలాగే నర్స్ వీళ్ళందరూ కూడా. అసలు ఏమైంది, మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, మళ్ళీ బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు, ఏమైంది చెప్పండి అని అడిగితే అప్పుడైతే చెప్పారనమాట, బేబీ హార్ట్ బీట్ సరిగా రావట్లేదు, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. అసలే ఇది ప్రైమరీ కేసు అంటున్నారు, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటున్నారు, ఎందుకో రిస్క్ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉన్నాము, ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయడానికి డాక్టర్స్ కూడా లేరు. రేపు మార్నింగ్ 10 o'clock వరకు రారు, మిమ్మల్ని అయితే ఇంకా అర్జెంట్ గా మేము గాంధీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. రాత్రి 12 గంటలు అవుతుంది. ఆ టైంకి నన్ను గాంధీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తాం అనేసరికి నాకైతే ప్రాణం పోయినంత పని అయింది. అసలు మా వాళ్ళు అయితే టెన్షన్ కి వణికిపోతున్నారు, ఏమైతుందా అని చెప్పేసి అని. తీరా మా బావ అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు, మమ్మల్ని గాంధీ హాస్పిటల్ కాదు మాకు కోటి మెటర్నిటీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయండి, అంటే అక్కడికి రిఫర్ చేయండి, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము అక్కడికి అర్జెంట్ గా వెళ్ళిపోతాము అని రిక్వెస్ట్ చేసినట్టుగానే ఇంకా మాకైతే అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్స్ అయితే కోటి మెటర్నిటీ హాస్పిటల్ కి అయితే రిఫర్ చేశారనమాట. ఇంకా టైం చూసేసరికి 12 అయిపోయింది. ఆ టైంలో అంబులెన్స్ కోసం ట్రై చేస్తున్నాం కానీ ఒక్క అంబులెన్స్ కూడా అవైలబుల్ గా లేదు. అందులోనే ఒక సిస్టర్ కి అయితే ఐడియా వచ్చింది, అంబులెన్స్ దొరకట్లేదు కదా, ఒకసారి క్యాబ్ అయితే ట్రై చేసి చూడండి అని. ఆ టైంలో అంత టెన్షన్ లో కూడా ఒకవైపు పెయిన్స్ తీస్తూనే నేనైతే ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. దేవుడి దేవాల వితిన్ 2 minutes లో నాకు క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. వితిన్ 15 minutes లో మేమైతే ఇంకా కోటి మెటర్నిటీ హాస్పిటల్ కి అయితే వెళ్ళిపోయామన్నమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి ఒక్కరిని కూడా అటెండర్ ని అటెండ్ చేయట్లేదు అనమాట, లోపలికి పేషెంట్ వెనకాల. ఇంకా ఒకవైపు పెయిన్స్, ఒకవైపు టెన్షన్, మరోవైపు నా చేతిలో రిపోర్ట్స్ అన్ని పట్టుకొని నేనైతే లైన్ లో నించున్నాను ఎమర్జెన్సీ కేసెస్ కింద. అర్ధరాత్రి 12:30 అవుతుంది. ఆ టైం కూడా ఎమర్జెన్సీ కేసెస్ అయితే 15 మంది ఉన్నారు నాకన్నా ముందు. వాళ్ళందరూ అయిపోయేదాకా నా టర్న్ వచ్చేదాకా అలాగే నించొని ఉన్నాను.